వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ లహరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, మనకు పీసీఓడి అటాక్ ఏంటంటే మనం టాబ్లెట్స్ ద్వారా మాత్రమే తగ్గించుకోవాలి అంటే కుదరదు. కొన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ పీసీఓడిని మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ న్యూట్రిషనల్ అప్రోచ్ అంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రియంట్స్ ఉన్నాయా లేని ఆలోచించుకొని తీసుకోవాలి. లేదంటే డెఫిషియన్సీ అంటే న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవేం లేకుండా మనం ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్ యొక్క ఇన్సెన్సిటివిటీ అనేది ఎక్కువ అయిపోయి ఈ ఓవరీస్ ఫంక్షన్ అనేవి సరిగా వర్క్ చేయవన్నమాట. సో మనం తీసుకున్న ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మార్నింగ్ లేచిన వెంటనే టీ చేసుకొని తాగుతూ ఉంటారు, లేదంటే కొంతమంది బెడ్ కాఫీ అని అలా కూడా తాగుతూ ఉంటారు. బదులుగా మనము ఫ్రెష్ బనానా తినండి. డయాబెటీస్ లేని వాళ్ళైతే ఆల్మోస్ట్ వాటిని నానబెట్టుకొని అయినా తినొచ్చు. ప్లెయిన్ వాటర్ అయినా మీరు ఎంటీ స్టమక్ తో తాగడం కూడా చాలా హెల్తీ హ్యాబిట్ అనమాట. లేచిన వితిన్ 10 minutes లోపల నేను చెప్పినవి చేయండి. ఎక్కువగా అతిగా తినకూడదు అనమాట. తిన్న వరకు చాలు అనిపించినా కూడా కళ్ళకి ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఎక్కువ తినేస్తుంటాము. సో అది కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అనేది వెయిట్ త్వరగా తగ్గిపోతామని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇలా అస్సలు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. మిగతా ఇండియన్స్ అయితే ఈ పరాటాలు కానీ, చపాతీలు, రోటీలు ఇలా ఇండియా వాళ్ళైతే ఇడ్లీస్ కానీ, దోశ కానీ మీకు ఏ అవైలబుల్లో ఉంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా మార్నింగ్ తినాలి. మీల్స్ విషయానికి వచ్చేస్తే ఒక్కసారి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోకుండా లైట్గా, ఇప్పుడు ఒక మీల్ తిన్నారంటే 2 hours తర్వాత మళ్ళీ కొద్దిగా, నెక్స్ట్ 2 hours తర్వాత, అంటే మన బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో బ్రంచ్, నెక్స్ట్ మన డిన్నర్ పడుకునే 2 hours ముందే ఫినిష్ చేసేసుకోవాలి. అలానే ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ ప్లస్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలండి. అసలు మీరు దీన్ని మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అనేది కాకూడదు. గ్రీనీ వెజిటేబుల్స్ లేదంటే ఫ్రూట్స్ తీసుకోవటం అండి. ఇంతే కాకుండా నీరు కూడా ఎక్కువ త్రాగాలి. విషయం వచ్చేస్తే ప్రతిరోజు మీరు సేమ్ టైంకి నిద్రపోవడానికి అలవాటు చేసుకోండి. నెక్స్ట్ మనం మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. పర్ డేకి మీరు 40 to 45 minutes నడిచినా కూడా చాలు. ఇంట్లోనే ఉండి చేయనివి చాలా ఉన్నాయండి. అటువంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ అనేది కరిగిపోయి మన హార్మోనల్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయి. అంతేకాకుండా ఓవ్యులేషన్ కూడా రెగ్యులర్గా బాగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు వర్కౌట్స్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మీరు వారంలో 2 times చేయండి. అట్లీస్ట్ ఒక 48 hours అనేది బ్రేక్ తీసుకోండి. కార్డియో ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంటే లైక్ యోగా చేయొచ్చు, నెక్స్ట్ సైక్లింగ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ స్లీప్ అండి. సేమ్ టైంకి ప్రతిరోజు పడుకోవాలని చెప్పేసి మీరు అలవాటు చేసుకోండి. డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్ అంటే లవ్ యువర్ సెల్ఫ్ మోర్ దాన్ ఎనీవన్. ఫస్ట్ మీకు ప్రయారిటీ మీ హెల్త్కి ఇవ్వండి. వీలైతే ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. మీకు ఇష్టమైన సాంగ్స్ అనేవి వినొచ్చు, లేదంటే మీకు ఇష్టమైన ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీకు నచ్చిన వ్యక్తులతో టైం స్పెండ్ చేయండి, లేదంటే కొత్తవి ఏమైనా న్యూ స్కిల్స్ ఉంటే వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ బాడీ ఎప్పుడైతే ఏమైనా సిగ్నల్స్ ఇస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇటువంటి మంచి యాక్టివిటీస్ అనేవి చేయడం ద్వారా మనసు రిలాక్స్ అవుతుందండి. ఇప్పుడు ఖచ్చితంగా పాటించి చూడండి. పక్కాగా మీరు ఒక 3 months లోనే రిజల్ట్ అనేది చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అసలు మర్చిపోద్దు, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, చాలా మందికి రీచ్ అవుతుంది, కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. థ్యాంక్ యూ.